గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం సెకండ్ ఇయర్ సెకండ్ చాప్టర్ సొల్యూషన్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కెమిస్ట్రీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ సొల్యూషన్స్. ఎంసెట్లో మనకి ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. అలాగే ఈ చాప్టర్లో మనకి న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, నో ఈక్వేషన్ పార్ట్. సో ఫస్ట్ ఇవాళ మనం ఈ సొల్యూషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్స్కి ఇంట్రడక్షన్ కింద చెప్పుకుందాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకి నేచర్లో 3 టైప్స్ ఉంటుంది: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాస్ స్టేట్. గ్యాస్ స్టేట్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఆల్ స్టేట్స్, బట్ ఇది ఫస్ట్ ఇయర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సాలిడ్ స్టేట్ కూడా సెకండ్ ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. లిక్విడ్ స్టేట్ని సొల్యూషన్స్ అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే నేచర్లో మనకి ఎక్కడా కూడా 100% ప్యూర్ లిక్విడ్స్ అనేవి అవైలబిలిటీ ఉండదు. స్మాల్ అమౌంట్ ఆఫ్ ది అనదర్ సబ్స్టెన్సెస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. అలా డిజాల్వ్ అయి ఉన్నప్పుడు వాటి ప్రాపర్టీస్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. 100% ప్యూర్ లిక్విడ్స్కి ఉండే ప్రాపర్టీసు, అలాగే సొల్యూషన్ ప్రాపర్టీస్ అనేవి ఫిజికల్ ప్రాపర్టీస్ కొంత డిఫరెన్స్గా ఉంటాయి. కాబట్టి సొల్యూషన్స్ అనే పేరు కింద వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ డెఫినేషన్. హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more than 2 substances. Homogeneous mixture of 2 or more than 2 components. More than 2 substances or 2 components is called solutions. మనకి ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ అంటే their properties are same throughout the solutions. For example, salt plus వాటర్లో మనం సాల్ట్ డిజాల్వ్ చేస్తే సాల్ట్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంటుంది. జనరల్గా సోడియం క్లోరైడ్ సాల్ట్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, వాటర్ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇవి రెండింటిని కలిపినప్పుడు మనకు వచ్చే సాల్ట్ వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో వస్తుంది. ఇక్కడ 2 ఫేజెస్ మనకేమీ కనిపించవు, సాలిడ్ ఫేజ్ అనేది కనిపించదు, టోటల్గా యూనిఫామ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని హోమోజీనియస్ మిక్చర్స్ అంటాం. సో హోమోజీనియస్ మిక్చర్స్ ఎలా ఉండాలి? మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం మినిమం 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఏమని పిలుస్తాం? బైనరీ సొల్యూషన్స్ అంటాం. బైనరీ సొల్యూషన్స్ మీన్స్ సొల్యూషన్స్ కంటైనింగ్ 2 కాంపోనెంట్స్. ఆ 2 కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? బైనరీ సొల్యూషన్స్. ఈ బైనరీ సొల్యూషన్స్లో సొల్యూట్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది అండ్ సాల్వెంట్ అని ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటాం. సో ఇప్పుడు సొల్యూట్ అంటే ఎనీ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ హ్యావింగ్ లెస్ అమౌంట్ ఆర్ మైనర్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూషన్లో మనకి ఏదైతే తక్కువగా ఉంటుందో, తక్కువ క్వాంటిటీలో ఉంటుందో దానిని సొల్యూట్ అంటాం. నెక్స్ట్ సాల్వెంట్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, అంటే ఎక్కువ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్, మోర్ అమౌంట్ ఉన్నదాన్ని సాల్వెంట్ అంటాం. ఇక్కడ మనకి సబ్స్టెన్స్తో సంబంధం ఏమి ఉండదు, క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండిటికి ఎక్కువగా ఉండే దాన్ని సాల్వెంట్ అని, తక్కువ క్వాంటిటీ ఉన్న వాటిని సొల్యూట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams ఆఫ్ గ్లూకోజ్ present in 100 ml of water or 100 grams of water. సారీ, చిన్న కరెక్షన్ అమ్మా. 10 ml ఆఫ్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం. 2 లిక్విడ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ present in
100 ml ఆఫ్ వాటర్. ఈ కండిషన్లో మనకి ఇథైల్ ఆల్కహాల్ ఏమవుతుంది, సొల్యూట్ అవుతుంది. అలాగే వాటర్ మాత్రం సాల్వెంట్ అవుతుంది. ఎందుకని 100 ml ఉంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ, 10 ml లెస్ అమౌంట్ ఉంది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ అనేది సొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ 10 ml ఆఫ్ వాటర్ present in 100 ml of ఇథైల్ ఆల్కహాల్. ఈ రెండు కాంపోజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాలు వాటర్ ఎనీ కాంపోజిషన్ మనకి ఈజీగా మిక్స్ అయిపోతాయి, యూనిఫామ్ మిక్సర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ కండిషన్లో చూసుకుంటే వాటర్ అనేది సొల్యూట్ అవుతుంది. ఎందుకని ఇది లెస్ క్వాంటిటీ ఉంది కాబట్టి. అలాగే ఇథైల్ ఆల్కహాల్ ఏమవుతుంది, 100 ml మేజర్ పార్ట్ ఉంది, ఇది సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ మనకి సబ్స్టెన్స్తో సంబంధం ఏం లేదు. ఒక కండిషన్లో ఎగ్జాంపుల్ 1లో ఇథైల్ ఆల్కహాల్ సొల్యూట్ అయింది. అదే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సాల్వెంట్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకని ఎక్కువ క్వాంటిటీ ఉంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ. మేజర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్, మైనర్ పార్ట్ ఈజ్ ద సొల్యూట్. సో సొల్యూటు ప్లస్ సాల్వెంట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేదాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటాం. సొల్యూషన్స్ ఇది దీంట్లో ఉండే ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఈ సొల్యూషన్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. సొల్యూషన్స్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేసుకుంటాం, డిపెండింగ్ అపాన్ ది క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్. సొల్యూట్ క్వాంటిటీని బేస్ చేసుకొని సొల్యూషన్స్ అనేవి మనం 2 రకాలుగా క్లాసిఫై చేసుకుంటాం. అవేంటి, ఫస్ట్ వన్ డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ వెరీ వెరీ లెస్. సొల్యూట్ క్వాంటిటీ ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువ అమౌంట్ సొల్యూట్ ఉంటుంది. సాల్వెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, మోర్ అమౌంట్ ఆఫ్ ది సాల్వెంట్. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటే solute quantity is somewhat higher than dilute solutions. Solute is high, దేనికన్నా సాల్వెంట్ కన్నా కాదు, డైల్యూట్ సొల్యూషన్స్లో ఉండే క్వాంటిటీ కన్నా హై క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 grams ఆఫ్ గ్లూకోజ్ dissolved in present in 1000 ml ఆఫ్ వాటర్, దీన్ని డైల్యూట్ సొల్యూషన్ అంటాం. ఎందుకని 1 లీటర్ వాటర్లో జస్ట్ 10 grams మాత్రమే ఉంది. సో ఇప్పుడు 20 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 1000 ml ఆఫ్ వాటర్. ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ 2 ఎగ్జాంపుల్స్కి మనం కంపేర్ చేస్తున్నాం, మిగిలిన వాటికి కాదు. కేస్ 1లో ఇది డైల్యూట్ సొల్యూషన్, ఎందుకని సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే దీనికంటే ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్. సో దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటాం. ఇది కొంతవరకు ఇరిటేటింగ్ క్లాసిఫికేషన్, ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ 50 grams ఆఫ్ గ్లూకోజ్ తీసుకున్నాం, దట్ ఈస్ ద మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ సెకండ్ కండిషన్. సో ఇలాంటప్పుడు ఏది కాన్సన్ట్రేటెడ్ ఏది డైల్యూటెడ్ అనేది క్వాంటిటేటివ్గా మనకి ఈ క్లాసిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఈ సొల్యూషన్స్ కాన్సన్ట్రేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటాం. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్డ్ క్వాంటిటేటివ్లీ, అంటే ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్గా సొల్యూషన్లో ఉంది అని చెప్పేదాన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటాం. సో ఈ కెమిస్ట్రీ అనేది మనకి వైడ్ అప్లికేషన్ ఉన్న సబ్జెక్టు, డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ చేసుకుంటుంటాం. కాబట్టి అన్ని సందర్భాలలో యూజ్ అవడానికి మనకి ఒకే కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది సరిపోదు, డిఫరెంట్ యూనిట్స్ కావాలి. అలాంటివి ఫస్ట్ యూనిట్స్
మాస్ పర్సంటేజ్. ఇలాంటివన్నీ మనకి ట్యాబ్లెట్లో బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. మాస్ పర్సంటేజీ, వాల్యూమ్ పర్సంటేజీ, వాల్యూమ్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అని. మాస్ పర్సంటేజ్ అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ లేదా వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై టోటల్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్. టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. దీన్ని మాస్ పర్సంటేజ్ అంటాం. ఎందుకని రెండు క్వాంటిటీస్ని మనం మాస్లోనే తీసుకున్నాం, 100తో మల్టిప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 grams ఆఫ్ గ్లూకోజ్ present in 100 grams of solution. Present in 100 grams of solution. ఇక్కడ రెండు క్వాంటిటీ ఉన్నాయి. క్యాలిక్యులేట్ మాస్ పర్సంటేజ్ అని చెప్పామనుకుందాం. ఇక్కడ మన గ్లూకోజ్ క్వాంటిటీ ఎంత ఉంది? 10 grams. మాస్ ఆర్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటాం. వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ 10 grams. మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఎంత? ఇక్కడ గ్లూకోజ్ 10 grams ఉంది. టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ 100 grams ఉంది. బై 100 grams ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. అంటే ఈ కండిషన్లో మనకి 10% వెయిట్ బై వెయిట్ అని అర్థం. ఈ ఎగ్జాంపుల్లో మనకి గ్లూకోజ్ క్వాంటిటీ ఎంత ఉంది? 10% వెయిట్ బై వెయిట్. మనం ఇక్కడ 100 grams తీసుకున్నా అంతే ఉంటుంది, 1000 grams తీసుకున్నా సేమ్ ఇదే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలాంటివి మనకి మొత్తం 3 క్వాంటిటీస్ ఉన్నాయి. సెకండ్ వన్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది solute or component any one by total volume of the solution. Total volume of solution into 100. దీన్ని వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అంటాం. అలాగే థర్డ్ క్వాంటిటీ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మనకి ఈ 3 క్వాంటిటీస్ వస్తాయి. ఇవి 3 మనకి ట్యాబ్లెట్స్లో మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ మనం మొలారిటీ చూద్దాం. మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఈ 4టిని మనం కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా యూజ్ చేసేవి. ఫస్ట్ మొలారిటీ అంటే ఏంటో చూద్దాం. మొలారిటీ అంటే దీన్ని క్యాపిటల్ M అనే లెటర్తో చూపిస్తాం. మొలారిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ M. సో డెఫినేషన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. moles of solute present in 1 liter of solution. 1 లీటర్ సొల్యూషన్ తీసుకుంటే దానిలో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది అని చెప్పే క్వాంటిటీని మొలారిటీ అంటాం. దీనికి ఫార్ములా చూద్దాం. M ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్లో చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? స్టాయికియోమెట్రీలో నేర్చుకుంటాం మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దీని ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అలాగే ప్రతిసారి కూడా మనం చిన్న చిన్న ల్యాబొరేటరీస్లో లీటర్ క్వాంటిటీలో తయారు చేసి ఉంచుకోవడం అనేది కష్టమైన పని. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? తక్కువ క్వాంటిటీలోకి తీసుకుంటాం. 10 ml, 20 ml, 100 ml, 500 ml. సో మిల్లీ లీటర్స్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్
divided by gram molecular weight of solute. Gram molecular weight of solute into 1000 divided by volume in milliliters. Volume milliliters. ఏ వాల్యూము? సొల్యూషన్ వాల్యూమ్ ఇక్కడ ఉంది, వి మిల్లీలీటర్స్. సో మనకి మొలారిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ 4 grams ఆఫ్ లేదు 10 grams ఆఫ్ sodium hydroxide dissolved in or present in 100 ml of water. క్యాలిక్యులేట్ ఇట్స్ మొలారిటీ. ఇది క్వశ్చన్ అనుకుందాం. మొలారిటీని క్యాలిక్యులేట్ చేయండి. మనకి ఇచ్చిన డేటా ఇది. ఫస్ట్ మనకి న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్లో ఎలా ఉన్నా కానీ మనకి క్వశ్చన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట ఆర్డర్లో రాసుకోవాలి. తర్వాత దానికి సూటబుల్ ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటే 90% వర్క్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? సోడియం హైడ్రాక్సైడ్ వెయిట్ ఉంది. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. దీని వెయిట్ ఎంత ఉంది? 10 grams. నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 40 grams. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది వి ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత? 100 ml, 100 milliliters. సో ఈ 3 క్వాంటిటీస్తో మనకి మొలారిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొలారిటీ ఫార్ములా ఏంటి? మొలారిటీ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 10 grams. సబ్స్టిట్యూట్ ఆల్ ది వాల్యూస్ ఇన్ ఫార్ములా. 10/40 ఇంటూ 1000/100. 100ని 100 సింప్లిఫై చేసుకుందాం. 10 1/4. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 10/4. 10/4 అంటే 2.5. యూనిట్స్ వచ్చేసి ఇక్కడ మోల్స్ బై లీటర్ ఆర్ మోల్స్ ఇంటూ లీటర్ ఇన్వర్స్, మోల్స్ పర్ లీటర్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాల్యూమ్ అనేది లీటర్స్, మిల్లీలీటర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ క్వాంటిటీ టెంపరేచర్ డిపెండెంట్. మొలారిటీ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకని? టెంపరేచర్ చేంజ్ అయితే వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. సో మొలారిటీ ఈజ్ ద క్వాంటిటీ దట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో నెక్స్ట్ క్వాంటిటీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ నార్మాలిటీ. నార్మాలిటీ అంటే సేమ్ ఇది కూడా దాదాపు ఈక్వల్గానే ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ బదులు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాం. అసలు దీని రిక్వైర్మెంట్, దీని అవసరం ఏంటి? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. ఈ రెండు యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఈ రెండు రియాక్ట్ అయితే మనకి సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ వస్తుంది. 1 mole ఆఫ్ ది HCl తీసుకుంటే 1 mole ఆఫ్ NaOH ఈజ్ ఇనఫ్ ఫర్ ది కంప్లీట్ టైట్రేషన్ ఆఫ్ ది రియాక్షన్. సో 1 mole క్వాంటిటీతో రియాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుందాం. H2SO4 ప్లస్ NaOH దట్ గివ్స్ రైజ్ టు సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్. ఈ కండిషన్లో తీసుకుంటే మనకి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ 1 mole, సోడియం హైడ్రాక్సైడ్ 1 mole తీసుకుంటే మనకి రియాక్షన్ కంప్లీట్ అవ్వదు. సోడియం హైడ్రాక్సైడ్ 2 moles తీసుకోవాలి. ఎందుకంటే HCl కంటైనింగ్ ఓన్లీ 1 H+ అయాన్, ఒకటి మాత్రమే H+ అయాన్ ఉంటుంది. కానీ H2SO4 దగ్గరికి వస్తే దీని దగ్గర 2 H+ అయాన్స్ ఉంటాయి.
సో సోడియం హైడ్రాక్సైడ్ దగ్గర ఒకటి మాత్రమే OH ఉంటుంది. H ప్లస్ OH మైనస్ కలిస్తే ఇక్కడ వాటర్ వస్తుంటాయి. సో ఈ క్వాంటిటీని ఈక్వలైజ్ చేయడం కోసం ఇక్కడ మనం నార్మాలిటీ అనే ఒక కొత్త క్వాంటిటీని తీసుకుంటాం. సో అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్ తీసుకుంటాం, H3PO4, దీని దగ్గర 3 H+ వస్తాయి. సో ఇలాంటి రియాక్షన్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ H2SO4 తీసుకుంటే దాన్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఎంత కావాలి, అలాగే HCl తీసుకుంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎంత NaOH కావాలి. ఈ క్వాంటిటీ తెలియాలంటే మనకి ఇక్కడ నార్మాలిటీలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ. దీన్ని ఈ నార్మాలిటీ అనే క్వాంటిటీని N అనే లెటర్తో చూపిస్తాం. స్మాల్ n కాదు, క్యాపిటల్ N. డెఫినేషన్ దాదాపు ఈక్వల్గా ఉంటుంది. అదేంటి, నంబర్ ఆఫ్ మోల్స్ బదులు గ్రామ్ ఈక్వివాలెంట్స్. ఈ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అంటే స్టాయికియోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుకుందాం. ఈక్వివాలెంట్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో. నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ solute present in 1 liter of solution. ఇది డెఫినేషన్. నెక్స్ట్ దీనికి ఫార్ములా దగ్గరకు వస్తే N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ weight of the substance into 1000 by volume of solution, milliliters. నార్మాలిటీకి ఇది ఫార్ములా. ఇక్కడ కూడా మనం వాల్యూమ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నార్మాలిటీ ఈజ్ ఆల్సో టెంపరేచర్ డిపెండెంట్ క్వాంటిటీ. టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్లో ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నా అది టెంపరేచర్ డిపెండెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ తీసుకుందాం. మొలాలిటీ. చిన్న స్పెల్లింగ్ కరెక్షన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండమ్మా. మొలారిటీ కాదు, మొలాలిటీ, LITY, మొలాలిటీ. ఈ మొలాలిటీని స్మాల్ m అనే లెటర్తో చూపిస్తాం. క్యాపిటల్ M అంటే మొలారిటీ. ఇప్పుడు మొలాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ moles of the solute. Number of moles of solute present in 1 kg of solution. 1 kg of solution. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఈ మొలాలిటీ అనేది మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో. మొలారిటీ, నార్మాలిటీ అనేవి టెంపరేచర్ డిపెండెంట్ క్వాంటిటీస్. అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ నార్మాలిటీసు మొలారిటీస్ అనేవి డిఫరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఎర్రర్ని మినిమైజ్ చేయడం కోసం మనం మొలాలిటీ అనే క్వాంటిటీని తీసుకుంటాం. ఎందుకని వెయిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. వెయిట్ మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ వెయిట్ తీసుకుందాం. రూమ్ టెంపరేచర్లో కూడా దీని వెయిట్ ఎంత ఉంటుందో 0 degrees దగ్గర కూడా సేమ్గా అలాగే ఉంటుంది. అలాగే 100 degrees దగ్గర కూడా దీని వెయిట్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఆ వెయిట్ వాల్యూమ్ దగ్గర వచ్చే టెంపరేచర్ కరెక్షన్స్ని మినిమైజ్ చేసుకోవడం కోసం మొలాలిటీ అనే ఒక కొత్త క్వాంటిటీని తీసుకుంటాం. ఇక్కడ మనకి 1 kg ఆఫ్ సొల్యూషన్ కాదు, సాల్వెంట్. 1 kg ఆఫ్ సాల్వెంట్ వెయిట్ని మనం కేజీల్లో తీసుకోవాలి. సో దీనికి ఫార్ములా చూద్దాం. M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇంటూ 1000 divided by weight of the solvent. weight of సొల్యూషన్ కాదు, సాల్వెంట్. దేంట్లో గ్రామ్స్లో తీసుకోవాలి. ఇది
ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి లా ఆఫ్ డైల్యూషన్. లా ఆఫ్ డైల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం 1 mole ఆఫ్ ది సోడియం హైడ్రాక్సైడ్ ఫర్ 1 లీటర్ తీసుకుందాం. మన దగ్గర 1 లీటర్ సోడియం హైడ్రాక్సైడ్ 1 mole కాన్సన్ట్రేషన్తో ఉంది. 1 mole ఫర్ లీటర్ ఇన్వర్స్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మన దగ్గర ఉంది. సో మనకు అవసరమైంది ఎంత? 0.1 moles కావాలి. 0.1 moles పర్ లీటర్. ఈ కాన్సన్ట్రేషన్లో మనకి ఎక్స్పెరిమెంట్లో అవసరం అవుతుంది. కానీ మన దగ్గర ఏముంది? 1 moles పర్ లీటర్ సొల్యూషన్ ఉంది. సో ఈ 1 moleని 0.1 moleగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి కొంత వాటర్ని కలపాలి. అంటే వాటర్ని కలుపుతున్నామంటే డైల్యూట్ చేస్తున్నాం అని అర్థం. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? 0.1 moleకి కన్వర్ట్ చేయాలంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కలపాలని చెప్పేదాన్ని లా ఆఫ్ డైల్యూషన్ అంటాం. లా ఆఫ్ డైల్యూషన్. ఈ లా ఆఫ్ డైల్యూషన్ ఫార్ములా m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇది మొలారిటీ తీసుకుంటే, ఒకవేళ నార్మాలిటీలో తీసుకుంటే n1 v1 ఈజ్ ఈక్వల్ టు n2 v2. అదే మొలాలిటీ తీసుకుంటే m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. సో m1 m2 అనేది మన దగ్గర m1 అంటేనేమో మన దగ్గర సొల్యూషన్ ఉన్న కాన్సన్ట్రేషన్, m2 అంటే మనకు అవసరమైన కాన్సన్ట్రేషన్. m1 ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్. m2 అంటే m1 కానీ n1 కానీ m1 n2 m2 ఈ మూడు ఏది ఉన్నా సరే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆర్ సెకండ్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెకండ్ సొల్యూషన్ అనుకోవాలి. అలాగే v1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్, మన దగ్గర ఉన్న సొల్యూషన్ వాల్యూమ్. v2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రిక్వైర్డ్ సొల్యూషన్, మనం ఎంత అమౌంట్కి కావాలని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకున్న క్వాంటిటీస్ని చూసుకుందాం. m1 ఎంత అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇక్కడ m1 అంటే మన దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? 1 mole ఉంది. 1 ఇంటూ v1 అంటే మన దగ్గర సొల్యూషన్ ఎంత ఉంది? మొత్తం 1 లీటర్ ఉంది. 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు m2. m2 అంటే మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్, టార్గెటెడ్ కాన్సన్ట్రేషన్ 0.1 mole ఉంది. 0.1 mole ఉంది. v2 అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కలపాలి? v2 మనకు తెలియదు. v2ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు v2ని బయట తీసుకొస్తే ఏమొస్తుంది? v2 ఈజ్ ఈక్వల్ టు 1/0.1. 1/0.1 అంటే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. 10 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ అవ్వాలంటే ఇక్కడ 1 లీటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి 9 లీటర్ ఆఫ్ వాటర్, ఈ సొల్యూషన్కి 9 లీటర్ల వాటర్ కలిపితే 0.1 మోల్కి కన్వర్ట్ అయిపోతుంది. సో 9 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 1 moles per liter solution. 1 moles into liter inverse 1 liter on the solution. Convert into 0.1 moles per liter inverse. ఇలా డైల్యూషన్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఉంది. టోటల్గా కావాల్సిన వాల్యూమ్ 10 లీటర్స్ కాబట్టి 10 - 1 ఈజ్ ఈక్వల్ టు 9 లీటర్స్. అంటే 9 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్సెస్గా మనం కలపాల్సి ఉంటుంది. వీ మస్ట్ యాడెడ్ టు 9 లీటర్ ఆఫ్ వాటర్ టు దట్ సొల్యూషన్ దట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు 0.1 moles per liter. నెక్స్ట్
మోల్ ఫ్రాక్షన్. ఈ మోల్ ఫ్రాక్షన్ అనే క్వాంటిటీ సొల్యూషన్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ నెక్స్ట్ టాపిక్లో మనకి వస్తుంది, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మోల్ ఫ్రాక్షన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాంటిటీ. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ లేదా మోల్ రేషియో అంటాం దీన్ని, మోల్ ఫ్రాక్షన్. ఈ మోల్ ఫ్రాక్షన్ని ఎక్స్ అనే లెటర్తో చూపిస్తాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్, అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్, వన్ కాంపోనెంట్ టు ది total to the number of moles of all components, number of moles of all components. ఇది డెఫినేషన్లో చూద్దాం ఒకసారి. రేషియో ఆఫ్ అంటే రేషియో తీసుకోవాలి దేనికి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం బైనరీ సొల్యూషన్స్ తీసుకుంటాం. బైనరీ సొల్యూషన్స్ అంటే ఏముంటాయి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. దీన్ని ఏ ప్లస్ బి అనుకుందాం. సొల్యూట్ అంటేనేమో ఏ అనుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్, బి ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ అనుకుందాం. ఇలాంటి సందర్భంలో మనకి ఏకి కొంత మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది, బికి మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. అట్ ద సేమ్ టైం ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. సో ఇది రేషియో కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ యూనిటీ. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా మనకి ఇక్కడ. ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఒక మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే రెండో మోల్ ఫ్రాక్షన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ఏ ఏమవుతుంది, ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్బి అవుతుంది. అదే ఎక్స్బి అయితే ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ఏ అవుతుంది. సో ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1, ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఎన్ఏ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ లేదా సొల్యూట్, weight of the solute by gram molecular weight of A. అలాగే NB is equal to weight of B by gram molecular weight of B. Next XB is equal to NB divided by NA plus ఎన్బి. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే మోల్ ఫ్రాక్షన్ వస్తుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ 1. ఈ రిలేషన్ యూజ్ చేసుకొని ఒక మోల్ ఫ్రాక్షన్ తెలిస్తే రెండో మోల్ ఫ్రాక్షన్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం.
calculate mass of urea. Molecular formula is equal to H2N C double bond O NH2. Mass of urea required in making 2.5 kg of (0.25 మోలాల్ aqueous solution. 25 మోలాల్ అంటే మొలాలిటీ అని అర్థం. మోలాల్ aqueous solution. aqueous solution మీన్స్ వాటర్లో డిజాల్వ్ చేసామని అర్థం. aqueous solution. ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మాస్ ఆఫ్ ది యూరియా క్యాలిక్యులేట్ చేయాలి. వెయిట్ ఆఫ్ ది 2.5 kg టోటల్ వెయిట్కి తీసుకోవాలి. అలాగే 0.25 ఏంటి? మొలాలిటీ ఉంది. వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఉంది. ఇది వాటర్ aqueous సొల్యూషన్ అని చెప్తున్నాం. సో ఫైనల్గా మనకేం కావాలి? మాస్ ఆఫ్ ది యూరియా, ఎంత యూరియా రిక్వైర్ అవుతుంది, అవసరం అవుతుంది? 2.5 kg 0.25 మోలాలిటీ ఉన్న సొల్యూషన్ని తయారు చేయాలంటే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ది యూరియా రిక్వైర్డ్? ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే.